హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము పేల్చబోతున్నాం కాటన్ నిండా మొత్తం నిండా డబ్బాలు అయితే ఉన్నాయి. ఈ డబ్బాల లోపల మళ్ళీ చిన్న డబ్బాలు ఉన్నాయి. ఈ చిన్న డబ్బాల లోపల మళ్ళీ పాప్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ పాప్లు అన్నిటిని బయటకు తీసి వీటిని అన్నిటిని సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. మనం ఒక్క ప్యాకెట్ తీసి మనం కొడితేనే గంట సౌండ్ అయితే వచ్చింది. అదే వీటిలో ఉన్నాయి అన్ని తీసి మనం ఒక్కసారి ఒక హైట్ నుంచి కింద పోతే అసలు సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది ఈరోజు వీడియో. సో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ పాప్లు నార్మల్గా బయట వేస్తే ఒక సౌండ్ వస్తుంది, అంతేకాకుండా రిసౌండ్ వచ్చి జాగ్రత్త వేసినాం అనుకో సంథింగ్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇక్కడ వెళ్తాం చూడరు ఇక టింగ్ 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 అని కూడా సప్లై వస్తుంది. మళ్ళా ఇదంతా రాదు, ఇదంతా రాదు, కడక్ సప్లై అయితే వస్తుంది. పాపప్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ని డబ్బాలు ఉన్నాయి. ఈ డబ్బాల మళ్ళీ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. ఫటాఫట్ ఏం చేద్దామంటే ఇవన్నిటిని ఇప్పి వీటిలకేంచి చిన్న చిన్న పాప్లు అయితే సపరేట్ వేస్తున్నాం. మరి తట్టిరా ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే పెద్ద డబ్బాలకైనా అన్ని చిన్న డబ్బాలన్నీ బయటకైతే వేస్తున్నాం. చూద్దాం ఎన్ని అయితే ఏం కదా అని. ఇవి గిట్లయితే పడతలేవు, ఇది కలితే పడతాయి. ఇది ఇట్లేసినా కానీ పలిపోతున్నాయి కొన్ని అందుకే ఇట్లా వేయాలి. ఎందుకట్లా కదంబరాలు అరే పలిపోయినాయి అనుకో. అరే ఇప్పుడే వేస్ట్ చేయకుర్రా, మొత్తం ఇప్పిన తర్వాత గిన్నె అయితే అయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దివిట్లకి మనం పాప్లను బయటకు తీద్దాం. బాక్స్ పైన మీరు చూడొచ్చు 50 అని చెప్పేసి పాప్లు రాసిపెట్టి అయితే ఉంది. కంటైన్స్ 50 పీసెస్ అని చెప్పేసి. అసలు ఇన్ని డబ్బాలు ఇప్పుతున్నాము. సో ఎన్ని పాప్లు ఉంటాయో మీరే గెస్ అయితే వేయవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని అన్నిటి మొత్తం ఇప్పిన తర్వాత ఇదే బిల్డింగ్ పై నుంచి హైట్కి ఎక్కి హైట్ నుంచి మొత్తం కింద అయితే పోదాం. ఎన్ని సౌండ్ వస్తాయి కింద పడ్డాక కొన్ని మిగులుతాయి. మొత్తం టీషర్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. ఎట్లా అంటే దీంతో వచ్చినామనుకో అన్న మరకలు అయితే మొత్తం లక్ష వేసినాయి. స్టార్ బిట్ అది నువ్వు లక్షనే, లక్షల లొక్క నువ్వు స్టార్. ఇక్కడ కోటి, ఇక్కడ ఏది కోటి ఇప్పుడు మనం పాపాపులు తీసుకున్నాం, ఫ్లైట్ వేసుకొని వస్తాం. పాపప్ బాక్సుల్లో నుంచి వెళ్ళి అన్ని పాపప్ ప్యాకెట్లని బయటకు తీసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ని అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కవర్ని ఇప్పి ఆ తర్వాత దీని లోపల పాపప్లు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా నింపుదాము. ఇప్పుడు కూడా తట్టలా నింపుదాం. ఇక తట్టి ఇప్పుతున్నట్లేదు, తయారు చేస్తున్నట్టు మళ్ళీ అమ్మాలి. ఇప్పుడు ఇక మళ్ళీ రీప్యాక్ చేయాలి కంపెనీ నుంచి. నాకని కుట్టారు ఎవరు అమ్మాయి చెప్తాడు మళ్ళీ నువ్వు ఎందుకు కొడుతున్నానికి. ఏం కొట్టురా మొత్తానికి గైస్ పాప్లు అన్నిటిని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు ఎన్ని పెద్ద డబ్బాలు వచ్చినాయి.
ఇన్ని చిన్న డబ్బాలు వచ్చినాయి. అండ్ పాపలు మీరు ఇక్కడ చూసినట్లయితే 3 తట్టలు తీసుకొచ్చినాం, బరాబర్ 3 తట్టల నిండా అయితే మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటన్నిటిని ఒక సర్టెన్ హైట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి అన్నిటిని కూడా కింద పోద్దాం అండ్ చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుందో. పాప్లు అన్నిటిని కలెక్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న వాళ్ళందరినీ పైన చేసినాము. మీరైతున్నారు వాళ్ళు అక్కడి నుంచే ఇప్పుడు ఆ పాప్లను కింద పోతున్నారు. చూద్దాం ఎట్లా సౌండ్ వస్తుందో ఏం కదా అని. చెవులు మొత్తం ఇప్పుడు దద్దరు వెళ్తాయి. ఇక 3, 2, 1 ఘోరంగా అంటే ఘోరంగా మొత్తం ఘోరం పోతుంది అటు సైడ్. వేల సౌండ్లు వచ్చినాయో మనకైతే పట 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 సప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కొన్ని వాళ్ళే. ఇలా మొత్తం ఏముంటాయంటే ఈ పలుగురాలకు సంబంధించిన రాళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు వీటితో పాటుగా పొటాషియం పర్మాంగనేట్ అది ఇంకొక కెమికల్ గా కలుపుతారు. సో దాంట్లో చిన్న ఇట్లా మిరుగు రాగానే అది టామని వెళ్తుంది. మావాడు నడిచినా కానీ పడపడ పడపడ సప్పుడు వస్తుంది. అందరం అయితే కలిసి ఇప్పుడు పాపల పైన వచ్చినాం. ఇప్పుడు సౌండ్ పెట్టొద్దు. 3, 2, 1 ఇలా ఓడేటట్లేదు తప్పు అవుతానే ఉన్నాయి. పెద్ద షేర్ కాసేటప్పుడు తప్పుడు వీటిని అన్నిటిని కింద పోసినాక దగ్గర 10-15 నిమిషాలు అవుతుంది. మా వాళ్ళు ఎగరబట్టి అయినా సరే కంటిన్యూస్ సప్పుడు వస్తూనే ఉంది. సరే ఇలాకైతే ఏదో కెమికల్ ఇట్లా పేలంగానే వస్తుంది కదా బయటకు పోగా. అది గబ్బు ఉంది. పేలితే మంచిగా అనిపిస్తుంది సప్పుడు వస్తే. కాకపోతే వాసన అంత గబ్బు పోతుంది. ముక్క పోతుంది డైరెక్ట్. ముక్క అంతా బ్లాక్ అయింది ఆల్రెడీ. పొగ మొత్తం నాది ఇచ్చేస్తుంది. చూపెట్టుకోరా చూడొచ్చు రాళ్ళు మొత్తం ఇట్లా ఉన్నాయి. చిన్న చిన్న మత్తు ఉన్నాయి మొత్తం అవే. సో మొత్తానికి గాయ్స్ ఇవి మేము పేల్చిన పాప్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కావచ్చు. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చిన్న లెవెల్లో ట్రై చేయండి. పెద్ద లెవెల్లో వేసినా సరే ఇది అంత పెద్ద మనకు ఫైర్ అనేది జనరేట్ అయ్యాయి కాబట్టి సేఫ్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఈసారి ఒక్క కాటన్ తీసుకొస్తాం కదా, మళ్ళీ 4 కాటన్లు తీసుకొస్తాం. మొత్తం 2 lakhs పాప్లు అయితే కలుస్తాము. మస్తు కాస్ట్లీ అదే అయినా సరే వీడియో ఏదైనా తీసుకొచ్చినాము. ఖచ్చితంగా వీడియో లైక్ అయితే వేయండి. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. సో టేక్ కేర్ గాయస్. బై బై.